రాజు ఆటో అండ్ బిజినెస్ బ్లాగ్కి స్వాగతం సుస్వాగతం. ఎంత ఘోరం అయిపోయిందంటే అన్న, సీఎం రేవంత్ రెడ్డి సార్ ఎప్పటి నుంచి చెప్పిండో ఎక్కడ పడితే అక్కడ ఆటోలు ఆపేస్తారు. అంటే మమ్మల్ని ఆపలేరుగా, మమ్మల్ని చూడలే కదా, పట్టిన వాళ్ళకి బాధ తెలుస్తుంది, ఆపినోనికి చూసినోనికి తెలుస్తుంది. నిన్న సరిగా గిట్లా నడపలే, ఈరోజు నడుపుదాం అనుకున్న పొద్దుగాల నుంచి ఏడాడ ఆపేస్తారు. ఆ సిటీ పర్మిటా డిస్టిక్ అని చూస్తలేరు. ఎవరి బండ్లు కనిపిస్తే వాళ్ళ బండ్లు ఆపేస్తారు. ఒక అన్న అన్న నాకు సిటీ డ్రెస్ ఉంది, ఆయనకు డ్రెస్ ఉంది, సిటీ పర్మిట్. ఏం సార్ నన్ను ఎందుకు ఆపిరు అది అని అంటే, ఆయన ఏం చేసారు తెలుసా, ఇక్కడ రండి ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఐ చెప్తే ఇక్కడ రామ్మ అన్నాడు. సిఏ ఎస్ఐ సంథింగ్ నాకు తెలియదు. ఇక్కడ రామ్మ అన్నాడు. వచ్చి సరే ఏంటి ఏమేమి అడిగారు అంటే, ఆర్సీ ఉందా, ఉంది సార్, పొల్యూషన్ ఉందా, డౌట్గా ఉంది సార్ అన్నాడు. మళ్ళీ పోలీసుల సేఫ్టీ స్టిక్కర్ ఉందా, లేదు సార్, ఇన్సూరెన్స్ ఉందా, లేదు సార్ అని ఫైన్ వేసేసి 500. మనము ఏదన్నా అడుగుదామన్నా ఏదన్నా చేద్దామన్నా మనది మాట వినిపించుకోరన్నా. నేను నిన్ననే చెప్పిన, మన స్టేజ్ దాటిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి సారు ఇయ్యంగానే అయిపోయింది. ఇక మన ఆటోల పరిస్థితి ఏంటంటే, ఇస్తే వాళ్ళ ఛాన్సు ఏం లేదన్నట్టు చూస్తారు. ఎన్నేళ్ళ నుంచి నడుపుతున్నామో ఆటోలో, దాని మీద జీవనాధారం పెట్టుకొని బతుకుతున్నాము. మా పరిస్థితి ఏందో అర్థమవుతలేదు. ఇంకొకటి, మేము చేయించుకుంటాం, ఇన్సూరెన్స్ చేయించుకుంటాం, పొల్యూషన్ చేయించుకుంటాం, అన్నీ ప్రతి ఒక్కటి చేయించుకుంటాం, ఫిట్నెస్ ప్రతి ఒక్కటి చేపిస్తాం. మళ్ళీ ఫ్రీ బస్సులు ఎందుకు పెట్టిస్తారు మాకు? మేము ఎట్లా బతకాలి? అవన్నీ చేయించుకుంటాము. ఉన్నాయి, మేము ఎంతో అడప చేసుకొని ఏదో 1000-800 చేసుకున్నా సరే సార్ అన్నట్టు మేము బతికేస్తుంటే, మళ్ళీ మీరు ఒక కొత్త సిస్టమ్ పెడితే, ఓకే మీరు డిస్ట్రిక్ట్ బండ్లు అంటారా, ఓకే దానికి మీరు డిస్ట్రిక్ట్ బండ్లు అంటారు కాబట్టి దాన్ని అంటే కొంచెం పొల్యూషన్ కాకుండా అవుటర్ రింగ్ రోడ్ సైడ్ ఓకే సార్, దాన్ని అవుటర్లకి నుంచి లోపలికి వచ్చే సిటీ పర్మిట్లు ఇట్లా ఆపి చెక్ చేస్తారు సార్. మేము ఎవరు చెప్పుకోవాలి? మా మాటలు ఎవరు వినరు. ఇప్పుడు నిన్న స్టేజ్లో ఇట్లా ఉండరు. ఏమన్నా అంటే ఇక మా బాధలు మేము పడాలి. అరే నిన్న నుంచి ఆటో నడపాలంటే దడ కొడుతుంది నాకు నిజంగా. మీరు ఎవరు ఏమని అనుకోరి, కామెంట్లు ఏమని వేసుకోరి. ఏంది ఇప్పుడు మనము చేసినాం అనుకో, ఎగ్జాంపుల్ ఈరోజు తీస్తా 500, 600, 700 అవుతాయి. మధ్యలో వంగనే ఏదో ఒక బుకింగ్ పడితే సంథింగ్ మనకు తెలియదు కదా. అన్ని రూట్లలో మనం కవర్ చేసుకొని సిసి కెమెరా పెట్టుకొని ఉన్నాం కదా, ఆడుంటారు ఏడుంటారని. ఆడికి పోయి సడన్గా దొరికినాం అనుకో, దివి మరి ఆపి నీకు అవి ఉన్నాయి ప్రతి ఒక్కటి ఆడుతారు. ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండదు. మేము చేసే ఈ 1500 మా అంటే 1500 చేస్తాం. ఓకే మేము ఆర్సీ పెట్టుకుంటాము, పర్మిట్ పెట్టుకుంటాము, ఫిట్నెస్ పెట్టుకుంటాం, చెక్ చేయడం తప్పులేదు. కానీ ఇన్సూరెన్స్ 8000, 9000, 10,000 ఒక్కొక్క దాంట్లో ఉంది. ఇవన్నీ పెట్టాలంటే ఏడైతే సార్ మాకేమన్నా సరైన ఛార్జెస్ వాడు ఆ ఓలా, ఊబర్, ర్యాపిడోడు ఎవడు సరైన ఛార్జెస్ ఇయ్యాడు మాకు. ఈ గవర్నమెంట్ తరఫున ఏదైనా యాప్ ప్రొవైడ్ చేసి దాంట్లో మా వెహికల్స్ సంబంధించిన ఏమైనా వెహికల్స్ పెట్టుకున్నా కానీ మేము దాంట్లో నడుపుకుంటాం. సరే ఇవన్నీ పెట్టినాక ఇవి నడవద్దు, ఇది ఆప్షన్ ఉంది కదా, మీకు ఒక దారి చూపిస్తున్నాం కదా, అందులోకి వెళ్ళి చేస్తే కానీ మాకు ఒక దారి అనేది వెతికి చూపించినాక, అరే ఇది చూపించారు మనం ఇలా చేసుకోవాలి, ఇది వద్దంటారు కదా వదిలేసేయాలి. అప్పుడు మేము వినకపోతే మీరు ఫైన్లు వేయాలి. ఓకే మీరు డిస్ట్రిక్ట్ బండ్లో ఎక్కువ అవుతున్నాయి, ఎక్కడెక్కడికి నుంచి వచ్చి నడుపుతారు, దాని గురించి నేను మాట్లాడతాను సార్. ఓన్లీ సిటీ పర్మిట్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది మాది? మా గోస ఎవరు వినరు, ఎవరు పట్టించుకోరు. ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఎవరు ఇష్టం ఉన్న ముందే ఆటోలు అంటే చీప్గా చూస్తారు. మా పరిస్థితి ఏందో నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. మొన్న నా జీవితం తీసుకోండి, మొన్న రోడ్ల మీద షాప్ పెట్టిన, హైడ్రా అని అదని అది తీసేసారు. అది దగ్గర 2 లక్షల లాస్. ఇది నానా తిప్పలు పడి ఈ ఆటోలు నడవనిస్తలేరు, బతకనియరని తెలిసి మళ్ళీ ఇట్లా షాప్ పెట్టుకున్నా చిన్నగా. ఇది దగ్గర 17,000 కిరాయి. ఇది ఇట్లా అప్పు చేసే పెట్టిన. ఎందుకంటే ఆటోలు ఉంటే ఏదో ఒకటి ఇబ్బందులు పడాల్సి వస్తుందని మాకు సడన్గా ఏదైనా అయినా కానీ ఏది కానీ గవర్నమెంట్ తరఫున మాకు వచ్చేది ఏం లేదు. ఓట్లకైతే మా జెండలు పట్టుకొని తిరగాలి, మా ఓట్లో వేయమని వాళ్ళని వీళ్ళని రిక్వెస్ట్ చేసి మేము అడ్వర్టైజ్మెంట్ చేయాలి. కానీ అప్పుడు ఆటో వాళ్ళు గుర్తుకొస్తారు. కానీ మా బాధలు వినడానికి కానీ లేకపోతే ఇది జరుగుతుంది సార్ మా ఆటోల తరఫున ఏదైనా చెయ్యండి సార్ అనేటువంటి కానీ వినేటోళ్ళు చేసేటోళ్ళు ఒక్కరంటే ఒక్కరు లేరు. మేము ఎట్లా బతకాలి సార్? ఎట్లా సర్వైవ్ కావాలి? అది పోలీసు వాళ్ళ దగ్గర పోతే అది లేదంటే ఇది లేదంటారు, ఇది లేదంటే అది లేదంటారు. సడన్గా ఆపుతారు. ఓకే ఆటో వాళ్ళ పేరు మీద ఉందా లేదా చెక్ చేయడం న్యాయం. ఇన్సూరెన్స్ ఫిట్నెస్ ఉందా లేకపోతే ఆర్సీ ఉందా అది చెక్ చేయడం ఇట్లా న్యాయం. పొల్యూషన్ ఇట్లా చెక్ చేయమని సార్, సేఫ్టీ పర్పస్ ఉంటుంది, అది ఇట్లా చెక్ చేయమండి.
ఇన్సూరెన్స్ ఒకటి చూడండి సార్, మీ గవర్నమెంట్ తరఫున మాకు ఏదైనా ఉంటే అది చేయండి, కానీ ఈ 8,000 9,000 ప్రైవేట్ ఇన్సూరెన్స్లు మాతో కాదు, మేము కట్టలేము. ఇంకొకటి జరా ఆటోకి సిటీ పర్మిట్ సంబంధించిన బిజినెస్ ఎట్లా తక్కువైంది, మీరు ఫ్రీ బస్సులు పెట్టిన ప్రజలకు ఉపయోగమైందని ధర్నాలు చేసినాము, చేయలే, కానీ మా బాధలు ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ప్రజలకి ఇట్లా ఫేవర్ అవుతుంది, సరే మేము ఇట్లా సైలెంట్ అయిపోయినాం. అడపదడపదే దాంట్లోనో ఓలో ఊబరో ఆదాయడో ఒకరోజు అయితే 500 అవుతుంది, లేకపోతే 2,000 అవుతుంది. మేము రెగ్యులర్గా ఇట్లా వీడియోలు చేస్తుంటాం. మా బాధలు అయితే ఎవ్వరు పట్టించుకుంటలేరు, అసలు ఇన్నోటోళ్ళు ఇట్లా లేరు. ఏదో ఒక ప్లాట్ఫామ్ ఛార్జ్ ఉంది కాబట్టి నేను చెప్తున్నా, నా తరఫున నేను చెప్తున్నా. మా వాళ్ళు చాలా నష్టపోతారు సార్, మేము ఇట్లా నష్టపోతున్నాం చాలా రకాలుగా. ఒకప్పుడు ఇట్లా ఉండటం, ఇప్పుడు ఎట్లా అవుతున్నాం. మాకు పిల్లలకు ఫీజులు కట్టడానికి కానీ, ఇంట్లో రెంట్ వెళ్ళడానికి కానీ చాలా ఇబ్బంది అవుతుంది. మాకు వేరే ఆప్షన్ లేదు కదా సార్. మేము దగ్గర 4-5 లక్షలు పెట్టి కొన్నాము అప్పుడు. ఇప్పుడు సడన్గా మీరు అది అమ్మేసి ఎలక్ట్రానిక్ ఆటోకి మారండి, మంచి ఓకే సార్. ఎలక్ట్రానిక్ ఆటో నాన్ పొల్యూషన్, మాది ఇట్లా సిఎన్జి నాన్ పొల్యూషన్ వెహికలే, మారండి చెయ్యండి అంటే మీరు గవర్నమెంట్ నుంచి ఇగో ఈ పాత ఆటో తీసుకొని, ఇగో మీకు ఒక ఇంకా పాత ఆటో తీసుకొని దీనికి మీరు సబ్సిడీ కింద ఇచ్చేసి మీకు ఒక 1,00,000 రూపాయలు కట్టండి అమ్మ సరిపోతుంది అంటే అదొక స్కీమ్ పెట్టండి. దానికి అర్హులైన వాళ్ళని మేము ఉంటాం కదా, సిటీ పర్మిట్కి సంబంధించి ఆ ఏరియాలో నడిపేటోళ్ళు మీకు తెలుస్తుంది కదా సార్. ఇప్పుడు ప్రజాపాలన ఉంటే ఇంటింటికి ఎట్లా ఎంక్వైరీ చేస్తారో, మా ఆటోలకు ఒక చిన్న ఆఫీస్ లాగా పెట్టడానికి ఇట్లా సరిపోతలేదు సార్. లక్షలాది మంది ఉన్నాం సార్, జీవనోపాధి దీని మీదే బతుకుతున్నాము. మాకు ఒక ఆధారం లేదు, ఏం లేదు అన్నా. మీరందరికీ ఇట్లా సరే మీరు నన్ను తిట్టుకుంటారా ఏం చేస్తారు తర్వాత విషయం. మనం అందరం ఒక కలిసికట్టుగా ఉంటేనే సార్ వాళ్ళకు రికమెండ్ చేసి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తే సిటీ పర్మిట్ వరకు మీకు ఇట్లా చేస్తాము అది అని అంటే ఓకే అన్నా. మీరు డిస్ట్రిక్ట్ బండ్లో మీ ఇష్టం అన్నా, మిమ్మల్ని మీరు ఏం మీ ఇష్టం, మీరు నడుపుకొని నా ప్రాబ్లం కాదు. అది ఆర్టీ వాళ్ళకి సంబంధించింది, రోడ్ సంబంధించింది. సిటీ పర్మిట్ వాళ్ళకి ఇట్లా చాలా ఘోరంగా ఆపుతారు. నేను వీడియో స్టార్టింగ్ నుంచి మీకు చెప్తున్నా, సిటీ పర్మిట్ జోలికి వెళ్ళండి, డిస్ట్రిక్ట్ బండికి వెళ్ళకండి అంటాడు. కొంతమంది ఇట్లా చెప్తే పుకార్లు చెప్తారు, నడుపుకోవచ్చు అన్నీ నడుస్తాయి నడవని కాదు. పట్టుకుంటే 20,000 ఫైను, 10,000 ఫైను, మీ ఇష్టం అది. మీరు పట్టుకొని దొరుకురి ఏమైనా చేసుకోరన్నా, మీ ఇష్టం అది. మేమైతే అన్న సిటీ అన్న వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఎవరైనా సరే మనం కలిసికట్టుగా ఉండి ఏదన్నా ఒక సొల్యూషన్ చేస్తేనే దీనికి ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది, లేకపోతే కాదు. ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటారు కదా, పెద్దవాళ్ళు అందరు కలిసి మీరు ఏం చేయమంటే దానికి సిద్ధంగా ఉంటాము. ఆటో తరపున ఏదైనా చెయ్యండి అన్న, చేస్తేనే మనకు హామీలు ఇచ్చిర్రు, అది ఇచ్చిర్రు ఇది ఇచ్చిర్రు, కానీ ఎవ్వరు పట్టించుకోరు. రాజకీయ తరపున కొంతమంది వచ్చి మాట్లాడతారు, కానీ వాళ్ళ మాటలు గిట్లా వినిపించుకుంటలేరు. ఎవరితో ఎట్లా మాట్లాడాలో నాకు అర్థమవుతలే. ప్రజాపాలన గిట్లా నేను ప్రజాపాలనలో వెళ్ళినా కానీ పట్టించుకోరు. అప్లికేషన్ ఇచ్చిన ఏమిస్తా ధర్నా అది ఉంటుంది కదా, సెక్రటేరియల్ ప్రజాపాలనది, దాంట్లోకి ఇట్లా పోయి దర్బార్ ఉంటుంది కదా, దాంట్లోకి ఇట్లా పోయి అడిగిన. నడుపుతానే నేను ఆటో చాలా రోజులు అవుతుంది నడపక. ఏంటంటే ఇది ఒక బిజినెస్, ఒక కారణం ఒక పక్క పెట్టేసండి. 4-5 రోజుల నుంచి నేను ఖాళీనే ఉంటున్నా. 4-5 రోజుల నుంచి నడపాలంటే భయం అవుతుంది. మొన్న ఎప్పుడైతే అదే సీఎం సార్ ఎప్పుడైతే చెప్పిండో కథం, వాళ్ళు చెప్పిన తెల్లారి నుంచి స్టార్ట్ చేశారు. ఆర్టీఓ వాళ్ళేమో కానీ పోలీసులు అప్పటి నుంచి ఆపుతారు. వాళ్ళ తప్పులేదు, వాళ్ళ డ్యూటీ చేస్తారు. కానీ మాకు ఉన్నదో లేదో సిటీ పర్మిటా, అది డిస్టిక్ అయితే మీ ఇష్టం సార్. ఎందుకంటే వాళ్ళకి పర్మిట్ ఇచ్చేంత వరకు నడుపుకొని, కానీ